హలో మూవీ లవర్స్, ప్రతి వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే ట్రెండ్ క్రియేట్ చేసే కొన్ని మూవీస్ ఏంటో మన ఛానల్ ప్రతి వీక్ రికమెండ్ చేస్తుంది. సో ఈ వీక్ కూడా ప్రెసెంట్ ఓటీటీలో అది కూడా తెలుగులో ట్రెండ్ అయ్యే మూవీస్ అండ్ సిరీస్ ఏంటో చూసేద్దాం. ఈ 8 సిరీస్ అండ్ మూవీస్ ఏ టైప్ లో ఉన్నాయో తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఆ మూవీస్ అండ్ సిరీస్ ఏంటో ముందుగానే చూసి మీ ముందుకి ఈ వీడియో తేవడానికి మేము చాలా కష్టపడుతున్నాము. సో మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే, మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అది మాకు ఎంకరేజ్ తో పాటు మంచి బూస్టప్ కూడా ఇస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఇండియా ఫ్యూచర్ మొత్తం ఆ ప్యాకేజ్ లో ఉంటుంది. అటువంటి విలువైన ప్యాకేజ్ ని గవర్నమెంట్ పోగొట్టుకుంటుంది. అది కూడా ఒక మాస్క్డ్ మ్యాన్ దాన్ని దొబ్బేస్తాడు. ఆ మాస్క్ మ్యాన్ చాలా డేంజరస్ మైండెడ్. ఎటువంటి పనికైనా దూసుకొని పోయి దాన్ని కంప్లీట్ చేసే వరకు విడిచిపెట్టడు. అలాంటి ఆ డేంజరస్ మ్యాన్ చేతిలో ఇండియా ఫ్యూచర్ వెళ్ళింది అంటే భారతదేశానికి ఎంత ప్రమాదకరం. సో ఇటువంటి మిషన్ వాళ్ళ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఇద్దరు సోల్జర్స్ షోల్డర్ మీద పెడుతుంది ఇండియన్ గవర్నమెంట్. సో సీన్ ఎంత సీరియస్ గా ఉన్నా వాళ్ళ ఆకతాయితనంతో నవ్వులు తెప్పించడమే కాకుండా మంచి యాక్షన్ ఎపిసోడ్ లో కుమ్మి పడేస్తారు వాళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ ఆ డేంజరస్ మ్యాన్ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ ప్యాకేజ్ దాన్ని మిస్యూజ్ చేయకుండా ఎలా కాపాడారు, ఆ డేంజరస్ పర్సన్ దగ్గర నుంచి ఆ ప్యాకేజ్ వెనక్కి తీసుకురాగలిగారా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే బడే మియా చోటే మియా 2024 మూవీ చూడాల్సిందే. అయితే ఈ మూవీ ఎవరికంటే యాక్షన్ థ్రిల్లర్స్ బాగా నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. మరీ సూపర్ గా ఉండకపోయినా చూసిన వాళ్ళకి ఓకే మూవీ అనిపిస్తుంది. సో మూవీ మొత్తం విఎఫ్ఎక్స్ తో మంచి భారీ బడ్జెట్ గా కనిపించే ఒక యాక్షన్ థ్రిల్లర్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని చూసేయచ్చు విత్ ఫ్యామిలీ, ఎటువంటి అభ్యంతరం లేకుండా. ఈ మూవీని కనుక చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. లెన్నీ అండ్ రోషిని చాలా క్యూట్ కపుల్. బాగా టైర్డ్ అయ్యి ఇంటికి వచ్చిన లెన్నీ ఫ్రెష్ అయ్యి రొమాన్స్ చేసే ముందు తన కోసం ఒక స్పెషల్ డిష్ చేయడానికి ఎగ్స్ అవసరం అవుతాయి. దానికోసం లెన్నీ బయటికి వెళ్తాడు. సో అలా షాప్ చేద్దామని వెళ్ళిన లెన్నీ ఇంటికి తిరిగి రాడు. అరే ఏమైంది లెన్నీకి? ఆమ్లెట్ కోసం అని బయటికి వెళ్ళిన లెన్నీ ఇంటికి ఎందుకు తిరిగి రాలేదు? అసలు ఎక్కడికి పోయాడు ఈ లెన్నీ? రోషిని పడ్డ కంగారేంటి? ఇలాంటి విషయాలు సెటైరికల్ అండ్ కామెడీగా మంచి థ్రిల్లింగ్ గా తీశారు ఈ మూవీ. ఎప్పుడు లేని ఆ సిటీలో ఫుల్ బ్లాక్అవుట్, ఎక్కడ కూడా పవర్ ఉండదు. అలాంటి టైంలో కొన్ని అనర్థాలు జరుగుతాయి. మార్నింగ్ నుంచి తను ఫేస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ అలా బ్లాక్అవుట్ అయిన తర్వాత తను ఎదురవడం, అది చాలా థ్రిల్లింగ్ గా లెన్నీ ఫేస్ చేయడమే కాదు మనకి కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ ఆ ఫ్రంట్ టైం చాలా ఎంగేజింగ్ గా అనిపించిన తర్వాత క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది. బట్ పర్లేదు, ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఏంటి బ్రో బెస్ట్ అంటావు, మళ్ళీ వన్ టైం ఏంటి అంటావు? నేను చెప్పింది ప్రెసెంట్ ఓటీటీలో తెలుగులో దొరికే బెస్ట్ కంటెంట్ కోసం చెప్పాను కానీ ఈ మూవీస్ మాత్రమే బెస్ట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో బ్లాక్అవుట్ వల్ల జరిగిన గందరగోళం అంతా ఎంత కాదు, థ్రిల్లింగ్ గా ఉండడమే కాకుండా కామెడీని కూడా పంచడం మంచి టైం పాస్ అనిపిస్తుంది ఈ మూవీ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. సో ఈ మూవీ కనుక చూడాలనుకుంటే జియో సినిమాలో తెలుగు డబ్డ్ వెర్షన్ అవైలబుల్ ఉంది, తప్పకుండా చూడండి. ఒక శాపం వల్ల భూమి మీద యక్షిని తిరుగుతూ ఉంటుంది. అయితే భూమి నుంచి తిరిగి తన లోకానికి వెళ్లాలంటే ఆ శాపంని కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మళ్ళీ తన లోకానికి రీఎంట్రీ. అదేదో లెమన్ ఇన్ ది స్పూన్ అండ్ మ్యాజికల్ చైర్ లాంటి టాస్క్ కాదు, 100 మందిని చంపాలి. అది కూడా కంప్లీట్ చేస్తుంది యక్షిని. తన అందంతో మగవారిని ముగ్ధుల్ని చేసి తన 99 టార్గెట్ ని రీచ్ అవుతుంది. అయితే 99 అయినట్టు 100వ టార్గెట్ ని కంప్లీట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ టార్గెట్ పర్టికులర్ గా వర్జిన్ అయి ఉండాలి. సో అలాంటి టార్గెట్ కోసం వెతుకుతున్న యక్షినికి కృష్ణ అని ఒక బకరా దొరికేస్తాడు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అయిన కృష్ణకి 99 మంది బకరాల్ని మేకలా మేసేసిన యక్షిని, వీళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ ఏ యక్షిని. అయితే ఈ సిరీస్ ని చూస్తున్నప్పుడు టీవీలో వచ్చే నాగిని అండ్ ఆ నాగపాము రిలేటెడ్ చాలా సీరియల్ ఉంటాయి. అది మెయిన్ గా హిందీ డబ్డ్ సీరియల్స్. ఆ తర్వాత తెలుగులో కూడా అవే ట్రెండ్ ని కొనసాగించారు. ఈ సిరీస్ ని చూస్తే ఖచ్చితంగా అదే ఫీలింగ్ వస్తుంది. అయితే బాగలేదని చెప్పను గానీ ఒక్కసారి అయితే చూడొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఫ్యామిలీతో అభ్యంతరంగా ఉంటాయి. సో అవి స్కిప్ చేయగలిగితే తెలుగులో అది కూడా తెలిసిన క్యాస్ట్ ఉండడం వల్ల ఈ సిరీస్ ని ఈజీగా ఒకసారి చూసేయచ్చు. సో హర్రర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఒక సిరీస్ కావాలనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. సో ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మాత్రం హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. అందితే తల లేకపోతే కాళ్ళు, ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ రత్నది. అసలు ఏమీ లేని చిన్న పనులు చేసుకునే రత్న అమాంతంగా పొలిటీషియన్ ఎలా అయ్యాడు? అసలు ఎలా అయిపోతాడు ఒక నార్మల్ పర్సన్? అది తక్కువ టైంలో అయ్యాడంటే ఎటువంటి అడ్డదారులు తొక్కుంటాడో ఈజీగా చూసేవాళ్ళు ఊహించవచ్చు. సో అలా అంత ఈజీగా ఎలాగైతే ఎదిగారో అంతే మంది శత్రువులు కూడా వచ్చేస్తారనమాట. సో అలాంటి శత్రువుల్ని ఎలా ఎదుర్కొన్నాడు, తన పాలిటిక్స్ లో రాణించాడా లేదా, తన ఎదుగుదలకి ఇంకా అది దోహదపడిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూడాల్సిందే. ఓన్లీ రత్న క్యారెక్టర్ ని బేస్ చేసుకుని తీసిన ఈ మూవీ మిగిలిన క్యారెక్టర్స్ ని పెద్దగా హైలైట్ చేయలేదు. సో మూవీ అంతా రత్ననే ఉంటాడు.
తను ఏదనుకుంటే అది అయిపోతుంది. అండ్ తను పొలిటికల్ గా ఎదిగే ఆ సీన్లు కూడా పెద్దగా మనకి డైజెస్ట్ కాదు. ఇదేంటి ఇలా అయిపోయాడు, అంత ఈజీనా, ఎంత లక్ ఉందా, ఇలాంటి విషయాలు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అలాంటివన్నీ పక్కన పెడితే ఈ మూవీని అయితే ఒకసారి చూసేయచ్చు. లీడ్ కాస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అయితే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్లు అయితే స్కిప్ చేయాలి. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చూసేయండి. సిటీలో జనాలతో పాటు బాగా చెత్త కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యూసేజ్ అలా ఉంటది మరి. సో ఆ చెత్త సిటీలో పెరిగి 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 సముద్రానికి కూడా ముట్టితే ఆ సముద్రంలో ఉన్న ఆ మినరల్స్ గానీ ఆ వనరులు గానీ ఏమైపోతాయి. అయితే ఇలాంటి కాన్సెప్ట్ మీద ఒక బ్యాచ్ ఆ సముద్రంలోకి దిగుతుంది. ఆ పైకి ఉన్న చెత్తను చూసి లోపలవన్నీ చనిపోయి ఉంటే ఖచ్చితంగా అనుకుని వెళ్ళిన వాళ్ళకి ఒక పెద్ద షార్క్ చనిపోయి ఉంటుంది. అయితే దాన్ని చూసి పాపమని జాలిపడే లోపే వీళ్ళని చూసి జాలిపడాల్సి వస్తుంది. అసలు అలా వెళ్ళిన వాళ్ళ మీద ఎందుకు జాలిపడాల్సి వచ్చింది, ఆ సముద్రం లోపల ఏముంది, ఇలాంటి విషయాలు తెలియాలంటే అండర్ ప్యారిస్ మూవీ చూడాల్సిందే. జాస్, డీప్ బ్లూ సీ వంటి టైప్ ఆఫ్ మూవీస్ లోకి ఈ మూవీ కూడా చేరుతుంది. బట్ వాటంతా మంచి ఎంగేజింగ్ గా లేకపోయినా ఒక్కసారి అయితే చూడొచ్చు. అలా నీటి కిందకి వెళ్ళిన వాళ్ళ మీద సొరచాపల దాడి మామూలు ఉండదు, అసలు అదిరిపోద్ది. సో ఒక తెలుగు డబ్డ్ మూవీ, అది కూడా ఈ షార్క్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఎక్కడా జరగని ఒక వింత సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటో అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాదు. అయితే అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఉంటే అక్కడే ప్రత్యక్షమయ్యే అర్జున్ అనే యూట్యూబర్ చాలా మిస్టరీస్, వాటి వెనక ఉన్న రహస్యాలని ఈజీగా పట్టేస్తాడు. అయితే లైఫ్ లో ఇలాంటి చాలా చూసి బోరు కొట్టేసి ఉన్న అర్జున్ దివ్యావతి కోసం వింటాడు. దివ్యావతి చాలా అందమైన ఒక దెయ్యం. ఒక ఊర్లో పాడుబడ్డ బంగ్లాలో ఉంటుంది దివ్యావతి. ఆ ఇంట్లో సోఫా వేసుకొని మరి కూర్చుంటుంది. అయితే ఆ దివ్యావతిని ట్రేస్ చేయడానికి వెళ్తాడు అర్జున్. తన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఈజీగా చంపేస్తుంది దివ్యావతి. అలా ఇంట్లో బోల్డ్ సవాలుంటాయి. అలాంటి ఆ దివ్యావతి దగ్గరికి వెళ్ళిన అర్జున్ సంగతి ఏమైంది, అర్జున్ పని కూడా అయిపోయిందా, లేకపోతే ఆ దివ్యావతి పనే అయ్యిందా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే లవ్ మీ ఇఫ్ యు డేర్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి మెయిన్ ఎసెట్ అయితే సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం. పిసి శ్రీరామ్ తన సినిమాటోగ్రఫీతో ఈ మూవీని వేరే రేంజ్ కి తీసుకెళ్లారు. ఈ మూవీ యొక్క ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. డోంట్ మిస్. కొన్ని సీన్స్ చాలా ఎంగేజింగ్ గా, కొన్ని సీన్స్ బాగా పేలగా, ఇలా మిక్స్డ్ గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీని అయితే తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు. నైట్ టైం చూస్తే మంచి ఎక్స్పీరియన్స్, అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. సో హర్రర్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి అయితే ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న మూవీని క్లిక్ చేయాల్సిందే. డాలీ అండ్ సుధీర్ ఇద్దరు వేరే వేరే కులాలు అయినా సరే పెద్దలకి చెప్పకుండా పెళ్లి చేసుకున్న డాలీ అండ్ సుధీర్ వాళ్ళ ఊరి నుంచి దూరంగా హ్యాపీగా ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఊరికి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. అసలే వీళ్ళ పెళ్లి మీద బాగా కక్ష పెట్టుకున్న కొంతమంది మధ్యలోకి వెళ్లిన వాళ్ళిద్దరు అసలు తిరిగి వచ్చారా, ఒకవేళ వచ్చినా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే పరువు వెబ్ సిరీస్ చూడాల్సిందే. కొంచెం ప్లాట్ వింటే కృష్ణవంశీ గారి అంతఃపురం మూవీ గుర్తొస్తుంది కదా. ఇంచుమించు అదే ప్లాట్ లో ఉన్నా సరే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో కొన్ని ట్విస్ట్లతో ఈ సిరీస్ ని మంచి ఎంగేజింగ్ గా తీశారు. లీడ్ కాస్ట్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఈ సిరీస్ లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ ఈ సిరీస్ కి బాగా హెల్ప్ అయింది. షూర్ షాట్ మస్ట్ వాచ్ సిరీస్ గా చేయడమే కాకుండా థ్రిల్లర్ లవర్స్ కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ సిరీస్ ని చూడాలనుకున్న వాళ్ళు G5 లో స్ట్రీమ్ అవుతున్న పరువు వెబ్ సిరీస్ ని క్లిక్ చేయాల్సిందే. ఈ వీకెండ్ కి మంచి పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్. తన భరించలేని బిహేవియర్ వల్ల సస్పెండ్ అయిన గద్దర్ సింగ్ ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతూ ఉంటాడు. అలాంటి గద్దర్ సింగ్ ని లేపి మరి ఒక హై ప్రొఫైల్ కేసు అందిస్తారు. అది ఎలాంటి హై ప్రొఫైల్ కేసు, అది గద్దర్ సింగ్ కే ఎందుకు ఇచ్చారు, అది కూడా సస్పెండ్ అయ్యి తాగుబోతులా మారిన గద్దర్. అది చాలా సెన్సిటివ్ కేసు అయిన ఆ హై ప్రొఫైల్ కేసు గద్దర్ సింగ్ ఎలా హ్యాండిల్ చేశాడు, డిపార్ట్మెంట్ నుంచి దొబ్బులు, మీడియా వాళ్ళ స్టంట్లు, ఇలాంటి విషయాల మధ్య గద్దర్ సింగ్ ఎలా నలిగిపోయాడు, ఎలా నలిగి ఉన్న ఈ కేసుని సాల్వ్ చేశాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే గాంట్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఒక ఇంట్లో మాస్ సూసైడ్ జరుగుతుంది. అందరూ సీలింగ్ కి ఉరివేసుకుని ఉంటారు. ఏంటి ఇలాంటి సిరీస్ ఎక్కడ చూసినట్టు ఉంది అనిపిస్తుందా? ఎస్. ఆహాలో హెబ్బా పటేల్ గ్రేట్ ఇండియన్ మర్డర్ అండ్ హాట్ స్టార్ లో ఆఖరి సర్చ్ ఇలాంటి కోవలోకి ఈ సిరీస్ కూడా చెందుతుంది. ఇంచుమించు అదే ప్లాట్ లా అనిపించిన చాలా చేంజెస్ తో ప్రీవియస్ వాటి కన్నా ఇది బాగా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ సిరీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ గాంట్ సిరీస్ ని చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్ వరకు మంచి థ్రిల్లింగ్ గా కాకుండా అసలు ఇది ఎవరు చేశారు అన్నది ఎక్కడ కూడా రివీల్ చేయకుండా ఫైనల్ గా ఇచ్చే టచ్ చాలా బాగుంటుంది. అయితే ముందు మెన్షన్ చేసిన సిరీస్ లు చూసి ఉంటే ఈ సిరీస్ ఓకే అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది. సో ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మాత్రం జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న గాన్ వెబ్ సిరీస్ ని క్లిక్ చేయాల్సిందే.
ఈ రోజుకి ఇంతే గైస్. సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ లో అప్పుడు రిలీజ్ అయిపోయే మంచి మూవీస్ అండ్ సిరీస్ తో పాటు ట్రెండింగ్ గా ఉండే తెలుగు కంటెంట్ ఏంటో చూద్దాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ని మీ ముందుకు తేవాలంటే మేము చాలా కష్టపడుతున్నాం. మా కష్టం కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అదే హ్యాపీనెస్. సో ఇటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.